నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. భక్తి శ్రద్ధలతో వైకుంఠ ఏకాదశి పర్వదిన వేడుకలు. ఉత్తర ద్వారంలో స్వామివారిని దర్శించుకునేందుకు పోటెత్తిన భక్తజనం. భక్త కోటితో కిటకిటలాడిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాలు. సోయా కొనుగోళ్ల తీరును నిరసిస్తూ మార్కెట్ యార్డు ఎదుట ఆందోళన. రైతులకు మద్దతు తెలిపిన వివిధ పార్టీల నేతలు. అన్నదాతల ఇక్కట్లను పట్టించుకునేవారు లేరని నాయకుల ధ్వజం. నాగోబాద్ జాతర నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు. సమన్వయ సమావేశంలో కలెక్టర్ రాజర్షి షా వెల్లడి. వచ్చే నెల 18న మహాపూజలతో జాతర ప్రారంభం. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. మంగళవారం వేకువజాము నుండే ఆలయాల్లో భక్తుల సందడి కనిపించింది. ముక్కోటి ఏకాదశి, స్వర్గద్వార ఏకాదశిగా సైతం పిలువబడే వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి ఉపవాసం ఆచరించడం ఆనవాయితీగా వస్తోంది. పురాణాల్లో అత్యంత విశిష్టత కలిగిన ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు వేకువజాము నుండే ప్రత్యేక పూజలు ఆచరించారు. భక్తి శ్రద్ధల నడుమ స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు, హారతులు అందజేశారు. ఆలయంలో అందంగా అలంకరించిన స్వామివారి విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేశారు. కాగా ఉత్తర ద్వారంలో స్వామివారిని దర్శనానికి పలువురు నేతలు, అధికారులు, పట్టణ ప్రముఖులు ఉదయాన్నే ఆలయానికి చేరుకున్నారు. మాజీ మంత్రి జోగురామన్న వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయాన్ని దర్శించుకున్నారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు జరిపారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ ప్రత్యేక పూజలు చేసి వారి ఆశీర్వచనాలను స్వీకరించారు. స్వామివారి కృపతో ప్రజలంతా సుభిక్షంగా జీవించాలని ఆకాంక్షించారు. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా వేడుకలను వైభవంగా జరపడం పట్ల అభినందనలు తెలియజేశారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఎస్పీకి నిర్వాహకులు సాదరంగా ఆహ్వానం పలికిన అనంతరం వేద పండితుల ఆశీర్వచనాలు అందించారు. ఇక వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సనాతన హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు ప్రమోద్ కుమార్ ఖత్రే తదితరులు ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. గోవింద నామస్మరణతో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ పూజా కార్యక్రమాలను చేపట్టగా ఉత్తర ద్వారంలో స్వామివారి దర్శనం కొరకు అధిక సంఖ్యలో భక్తులు బారులు తీరారు. వైకుంఠ ఏకాదశి విశిష్టతను వేద పండితులు భక్తులకు వివరించారు. ఆలయ ప్రాంగణంలో పూలతో అందంగా అలంకరించిన అలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. స్వామివారి విగ్రహాల వద్ద పూల అలంకరణ కట్టి పడేసింది. ఆలయాన్ని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు తరలిరాగా వారికి ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అవసరమైన ఏర్పాట్లు చేపట్టారు.
పరమ పవిత్రమైన ధనుర్మాసము, గోదాదేవి ఆచరించిన వ్రతము శ్రీవతము తిరుప్పావై ధనుర్మాస వ్రతము. ఈరోజు వైకుంఠపురం లోపట శ్రీమన్నారాయణమూర్తి 33 కోట్ల దేవతలకు వైకుంఠపురం లోపని ఉత్తర ద్వారం గుండా గరుడ వాహనారూఢుడై వచ్చి 33 కోట్ల దేవతలకు దర్శనాన్ని ప్రసాదించిన దినమే ఈ వైకుంఠ ఏకాదశి. మనము ఈ భూలోకం లోపల కూడా ఉత్తర ద్వారాన్ని ఏర్పాటు చేసుకొని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు ఉదయము భక్తులందరికీ కూడా ఉత్తర ద్వారం గుండా శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీమన్నారాయణమూర్తి యొక్క దర్శనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చే చారిత్రక కేస్లాపూర్ నాగోబా జాతరను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్శేష అధికారులను ఆదేశించారు. మంగళవారం ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లోని నాగోబా దేవాలయం దర్బార్ సమావేశ మందిరంలో జాతర ముందస్తు ఏర్పాట్లపై ఆయన సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వచ్చే జనవరి 18న మహాపూజతో జాతర ప్రారంభమవుతుందని తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్తో పాటు మహారాష్ట్ర నుంచి పెద్ద సంఖ్యలో సందర్శకులు వస్తారని అంచనా వేస్తూ భక్తులకు అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించాలని, దర్శనంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు స్పష్టం చేశారు. తదుపరి సమీక్షా సమావేశంలోగా ఆయా శాఖల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ఆలయ పరిసరాల్లో హైమాస్ విద్యుత్ దీపాలు అమర్చాలని, ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించాలని, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రోడ్లు, తాగునీటి సౌకర్యం, టాయిలెట్లు, అత్యవసర వసతులకు సంబంధించిన పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ నాగోబా జాతరకు వచ్చే గిరిజనులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తామన్నారు. మన రాష్ట్రంతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ తదితర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా వస్తున్నందున ట్రాఫిక్ అంతరాయం కలగకుండా బారికేడ్లు, గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తామని వివరించారు. సమావేశంలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి యువరాజ్ బర్మట్, శిక్షణ కలెక్టర్ సలోని చాబ్రా, శిక్షణ ఐపీఎస్ రాహుల్ పంత్, ఆలయ కమిటీ సభ్యులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. అంతకుముందు కలెక్టర్, ఎస్పీ, పీఓలు నాగోబా ఆలయంలో ప్రతిమను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జాతర ప్రాంగణం, దర్బార్, కోనేరు ప్రాంతాలను కలెక్టర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. సోయా పంట కొనుగోళ్ల విషయంలో ఎంపీ, ఎమ్మెల్యేలకు కనీస శ్రద్ధ లేదని, అసెంబ్లీలో రైతులపై ముసలి కన్నీరు కార్చిన ఎమ్మెల్యేకు ప్రస్తుతం వారి సమస్యలు కనబడడం లేదా అని బీఆర్ఎస్ మండల అధ్యక్షులు ప్రమోద్ రెడ్డి ప్రశ్నించారు. మంగళవారం బేలా మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు గంభీర్ ఠాక్రే, సతీష్ పవార్, జక్కుల మధుకర్, తేజ్రావు మస్కే, సురేష్ రెడ్డిలతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రమోద్ రెడ్డి మాట్లాడుతూ బేలా మార్కెట్ యార్డులో సోయా పంటను కొన్న తరువాత 40 రోజులకు బస్తాలను ఇంటికి పంపారని, రైతులు మార్కెట్కు పంటను తీసుకువచ్చినందుకు బాధపడ్డ పరిస్థితి తీసుకువచ్చారన్నారు. ఇంతటి దయనీయ పరిస్థితుల్లోనూ ఎంపీ, ఎమ్మెల్యేలు స్పందించడం లేదని మండిపడ్డారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఆదిలాబాద్కి వచ్చినప్పుడు కొనిపిస్తామని చెప్పినప్పుడు మీరు వాళ్ళ మీద ఒత్తిడి రావాలా కానీ ఈ విధంగా ప్రభుత్వంలో అధికారంలో ఉన్న వాళ్ళు రోడ్ల మీదకి రావడం కరెక్ట్ కాదు. ఎందుకంటే రైతులు రోడ్ల మీదకి వస్తే మా పంట కొనలేరని దానికి అర్థం ఉంది, ప్రతిపక్షాలు రోడ్ల మీదకి వస్తే దానికి అర్థం ఉంది. కానీ అధికారంలో ఉన్న వాళ్ళే రోడ్ల మీదకి వస్తూ ఉన్నారంటే దీన్ని ఏమలాలో అర్థమైతే లేదు. ఎందుకంటే బేలా మండలంలో 38,000 ఎకరాల్లో 38,000 క్వింటాలు మాత్రమే పత్తి పంటను కొనుగోలు చేయడం జరిగింది. ప్రతి పంట 26,000 ఎకరాల ప్రతి పంట సాగు చేసినారు. ఎకరాకు 6 క్వింటాలు పట్టినా కానీ 1,50,000 క్వింటాల పత్తి పంట పడితే ఈరోజు మార్కెట్కు కేవలం 38,000 క్వింటాలు మాత్రమే కొన్నారు. మరియు 500 చిల్లర క్వింటాలు ప్రైవేట్ వాళ్ళు కొన్నారు. ఇంకా 1,18,000 క్వింటాలు పత్తి రైతుల దగ్గర ఉంది. దీన్ని ఎవరు కొంటారు, ఎప్పుడు కొంటారో అర్థమైతే లేదు. అలాగే సోయా రైతులు 505 మంది రైతులు కలిసి కేవలం 11,155 క్వింటాల సోయా మాత్రమే ఈ రోజు వరకు కొనుగోలు చేసినారు. టోటల్ సోయా బేలా మండలంలో 8,523 ఎకరాలు సాగు చేస్తే ఎకరాకు 8 క్వింటాలు బతుకున్నా కానీ 68,000 చిల్లర క్వింటాలు
పంట దిగుబడి వస్తే ఈరోజు మార్కెట్కు 11,000 క్వింటాళ్ళు మాత్రమే కొనుగోలు చేసినారంటే ఇంకా 57,000 క్వింటాళ్ళ సోయా రైతుల వద్దనే ఉంది. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని పట్టణంలోని అతి పురాతనమైన శ్రీ మంగమఠంలో బుధవారం నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఆలయ ప్రధాన అర్చకులు వైభవ్ శర్మ భక్తులు అయ్యప్ప దీక్షాదారులతో కలిసి క్యాలెండర్ను ఆవిష్కరించారు. నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో బొజ్జావారి సంతోష్, రంగినేని శ్రీనివాస్, ఊరగంటి వెంకటేష్, ఉమేష్, శ్రీకర్ తదితరులు పాల్గొన్నారు. రైతులు పండించిన పంటను విక్రయించడానికి అనేక కష్టాలు పడాల్సిన పరిస్థితి ఉందని, ప్రభుత్వాలు ఏవైనా రైతులు పండించిన పంట చివరి గింజ వరకు కొనుగోళ్లు చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చిట్యాల సుహాసిని రెడ్డి అన్నారు. సోయా విక్రయించేందుకు వచ్చిన రైతులను 3 రోజులుగా మార్కెట్ యార్డులో పట్టించుకోవడం లేదని రైతులు మంగళవారం ఆందోళన చేపట్టారు. వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రధాన గేటు ఎదుట బైఠాయించి పూర్తి స్థాయిలో సోయా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులు ధర్నా చేయడంతో రోడ్డుకు ఇరువైపులా పత్తి విక్రయించేందుకు వచ్చిన వాహనాలు భారీగా నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారిని సముదాయించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. మార్కెటింగ్ ఏడీ గజానంద్ కూడా వారితో మాట్లాడి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. రైతుల ధర్నాకు బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, రైతు సంఘం నాయకులు బండి దత్తాత్రేయ, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చిట్యాల సుహాసిని రెడ్డి మాట్లాడుతూ రైతులు శ్రమించి పండించిన సోయా ప్రకృతి వైపరీత్యం కారణంగా రంగు మారిందన్నారు. సోయా కొనుగోలు చేయాలని ఆందోళనలు చేయడంతో అధికారులు వారికి షెడ్యూల్ ఇచ్చారన్నారు. షెడ్యూల్ ప్రకారం రైతులు సోయా తీసుకుని మార్కెట్కు వస్తే 3 రోజులుగా వారిని పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. చలికి వణుకుతూ పంటకు రక్షణగా ఉన్నారన్నారు. రైతులంటే అధికారులకు ఎందుకు చిన్న చూపని ప్రశ్నించారు. జిల్లా వ్యాప్తంగా 72,000 ఎకరాల్లో 6 లక్షల క్వింటాళ్ల సోయా దిగుబడి వచ్చిందన్నారు. సరైన ప్రణాళిక లేని కారణంగా కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదన్నారు. ప్రభుత్వం కొనుగోళ్లు చేయక రైతులు ప్రైవేటు వారికి విక్రయించి 1000 నుంచి 1500 వరకు నష్టపోతున్నారని తెలిపారు. ఎలాంటి ఆంక్షలు కొర్రీలు లేకుండా రైతుల వద్ద ఉన్న సోయా చివరి గింజ వరకు ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. 24 గంటలు కలిసింది కానీ ఇక్కడ చెప్పే నాతుడే లేదు. ఏ అధికారి అందుబాటులో లేడు. రైతులు వచ్చి 3 రోజుల నుంచి మీరు షెడ్యూల్ ఎందుకు ఇచ్చిండ్రు అంటే రైతులకు పని పాట లేదా? ఇంటికాడ వ్యవసాయం ఉంటుంది, నీళ్ళు ఇవ్వాలా, ఎడ్లకు నీళ్లు ఆపాలా, ఎన్నో సమస్యలు ఉంటాయి రైతులకు. ఇక్కడ నుంచి ఇప్పుడు మీరు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారము రైతుల దగ్గర నుంచి మీరు సోయాబీను ఎందుకు కొంటలేరని చెప్పి నేను అడుగుతున్నా. వాస్తవంగా జిల్లా వ్యాప్తంగా 72,000 ఎకరాల్లో 6 లక్షల క్వింటాల సోయా పంట దిగుబడి వచ్చింది. ఈ పంటను ఏ రకంగా కొనాలనే ప్రణాళిక ప్రభుత్వం దగ్గర లేకపోవడం వల్ల ఈరోజు రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే నేను స్వయంగా బేలా కానీ ఇక్కడ బోతు కానీ జైనత్ బోరజ్ మండలాల్లో ఇప్పటికే రైతులు చూసి నెల రోజులు కుప్పల దగ్గర కాపలా ఉండి ప్రైవేట్లో అమ్ముకునే పరిస్థితి. ఇలా మన కళ్ళ ముందు, నాయకుల ముందు, ప్రభుత్వాల ముందు ఒక రైతు ఎకరానికి అంటే క్వింటాల్కి 1000 నుంచి 1500 లాస్ అవుతున్నాడు. అంటే కళ్ళ ముందు రైతులు ఇంత నష్టపోతున్నా ఎందుకు పట్టించుకుంటలేరని చెప్పి నేను అడుగుతున్నా. ఇవాళ మన ప్రభుత్వం ఉంది, ఈ రాష్ట్రం అని కేంద్ర ప్రభుత్వం అని నేను అనడం లేదు. ఏ ప్రభుత్వమైనా ఖచ్చితంగా రైతు దగ్గరున్న సోయా పంట ప్రతి గింజ కొనాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటికే ప్రైస్ సపోర్ట్ స్కీమ్ కింద కేంద్రానికి ఒక లేఖ పంపింది. అది కేంద్రం ఆమోదిస్తే సోయాబీన్ మొత్తం కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మొన్న 26వ తారీఖు నాడు ఈ సమస్యని మేము అఖిలపక్షం కూడా వచ్చింది, రైతులందరూ వచ్చిండ్రు. ఆ రోజు మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఉన్నారు, రాష్ట్ర మంత్రి ఇన్ఛార్జ్ వారు కూడా ఉన్నారు, జూపల్లి కృష్ణారావు గారు. ఇద్దరూ కలిసి ఈ సమస్య గురించి మాట్లాడిండ్రు.
మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకోవాల్సిన వాళ్ళు చాలా కాలయాపన చేస్తున్నారు, బాగా లేట్ చేస్తున్నారు. రైతులందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. చలిలో ఇబ్బందులు పడుకునే పరిస్థితి. మరి బయట ప్రైవేట్లో ఇక్కడ హోటల్లో తిని ఆరోగ్యంగా ఇబ్బంది, అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్న రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని చెప్పి బేషరతుగా సోయాబీన్ రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వము కొనాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. కార్మికుల హక్కులతో పాటు ప్రజా రైతు సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కమ్యూనిస్టు పార్టీలు పోరాటాలు చేస్తున్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేని శంకర్ అన్నారు. మంగళవారం భుక్తాపూర్లోని పార్టీ కార్యాలయంలోని జిల్లా కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. దీనికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మూడవసారి రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులుగా నియామకమైన సందర్భంగా జిల్లా కార్యదర్శి మురుగు ప్రభాకర్ రెడ్డి శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. అనంతరం పార్టీ బలోపేతం, ఇతర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు నళినిరెడ్డి, విలాస్, కుంటాల రాములు, దేవేందర్, భాస్కర్, కేశవ్, అమీనా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేని శంకర్ మాట్లాడుతూ పార్లమెంటరీ పార్టీ పంతంతో కమ్యూనిస్టు పార్టీ తన ప్రయాణాన్ని కొనసాగించిందన్నారు. కార్మికుల హక్కులతో పాటు అనేక పోరాటాలు చేసి విజయం సాధించిందని గుర్తు చేశారు. మారుతున్న రాజకీయాల కారణంగా బీజేపీ అధికారంలోకి రావడం, వచ్చిన తరువాత ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక నిర్ణయాలతో పాలన సాగిస్తుందన్నారు. ఢిల్లీ కేంద్రంగా రైతులు చేసిన పోరాటానికి మద్దతు ఇచ్చామని, అదే ఇతర పోరాటాలు చేయడంతో కేంద్రం దిగివచ్చి పలు చట్టాలను వెనక్కి తీసుకుందన్నారు. 100 ఏళ్ల పార్టీ ప్రస్థానంలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని నిలబడ్డామన్నారు. ఈ క్రమంలో శతాబ్ది ఉత్సవాల ముగింపు సభను జనవరి 18న ఖమ్మంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. దేశంతో పాటు ఇతర దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతున్నారని తెలిపారు. జిల్లా నుంచి అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ప్రధానంగా ఈ భారత గడ్డపైన కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించి 100 ఏళ్ళు ప్రస్థానంలో పూర్తి చేసుకొని 101వ సంవత్సరంలోకి అడుగుయిడుతున్నటువంటి సందర్భంగా ఖమ్మంలో భారీ బహిరంగ సభను ఏర్పరచడం జరిగింది. ఇవాళ జాతీయ పార్టీ సంవత్సరం పాటు ఈ ఉత్సవాలను నిర్వహించాలని చెప్పి పిలిపించినది. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర సమితి ఖమ్మం నడిబొడ్డున ఈ బహిరంగ సభను నిర్వహించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ బహిరంగ సభలో వివిధ దేశాల నుంచి కమ్యూనిస్ట్ పార్టీ సహార్థ ప్రతినిధులు కూడా పాల్గొంటూ ఉన్నారు. అయితే కమ్యూనిస్ట్ పార్టీ ఈ 100 ఏళ్ల ప్రస్థానాన్ని ఒకసారి ఆలోచన చేస్తే 1951-52 నుంచి 3 పర్యాయాలు పార్లమెంట్లో 50 ఏళ్ళలో కానీ 62లో కానీ ఆ 3 పర్యాయాలు కూడా గణనీయమైనటువంటి సంఖ్య పార్లమెంట్లో ఉన్నందువల్ల అనేకమైనటువంటి హక్కులు సాధించబడ్డాయి. ఆ 3 పర్యాయాలలో కౌలుదారి చట్టం కానీ, భూ సమస్యల పరిష్కారం కానీ, అదేవిధంగా కార్మిక హక్కులు కానీ, బోనస్లు, పెన్షన్లు, ఇట్లా అనేకమైనటువంటి సమస్యలను సాధించగలిగినాం. పార్లమెంటరీ పార్టీ పంతాలో ఈ కమ్యూనిస్ట్ పార్టీ ప్రయాణాన్ని కొనసాగించింది. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఆదిలాబాద్లోని ఇస్కాన్ దేవాలయంలో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయాన్ని వివిధ రకాల పూలు, పండ్లు, ఆకులతో అందంగా అలంకరించారు. ఉదయం నుంచే భక్తులు ఉత్తర ద్వారం ద్వారా స్వామివారి దర్శనార్థం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ నిర్వాహకులు భక్తులకు ప్రసాదం అందజేశారు. విశిష్ట దర్శనం లభించడంతో భక్తులు ఆధ్యాత్మిక పారవశ్యాన్ని వ్యక్తం చేశారు. అదేవిధంగా భీంపూర్ మండలంలోని నిపాని గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ప్రత్యేక పూజలను ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు ఉమాకాంత్ శర్మ, నిర్వాహకులు శ్రీ 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 రామకృష్ణ మహారాజ్ ఆధ్వర్యంలో స్వామివారికి అర్చనలు చేశారు. ఉదయం నుంచే ఉత్తర ద్వారం ద్వారా భక్తులు దర్శనాలు చేసుకుని స్వామి అనుగ్రహం పొందారు. మరోవైపు తాంసీ మండలంలోని బడ్డాడి లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోనూ వైకుంఠ ద్వార దర్శనం అత్యంత భక్తి శ్రద్ధలతో కొనసాగింది. అర్చకులు విఘ్నేష్ ఆధ్వర్యంలో స్వామివారికి అభిషేకం, అలంకారం, హారతి, ప్రత్యేక పూజలు జరిపారు. గ్రామస్తులు, పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామి ఆశీస్సులు కోరుకున్నారు.
ఏకదంత ఏమనందన వేగమిరవయ్యా మంగళహారతి గుణవయ్యా నాయక వినాయక వేగమిరవయ్యా నీ కొరకై శివ పార్వతి తనయుడవు జయగల హృదయుండవు హరిహరాదులెవ్వరు నిన్ను మరువరు హరిహరాదులెవ్వరు మంగళహారతి గుణవయ్యా నాయక వినాయక వేగమిరవయ్యా కొరకై జగమంతా జనులేవయ్యా మంగళహారతి గుణవయ్యా కుడుముడు ఉండ్రాళ్ళతో పడి చెలివిడి. మరోవైపు తలమడుగు మండల కేంద్రంతో పాటు బరంపూర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాలలో వైకుంఠ ఏకాదశి వేడుకలను ఘనంగా జరిపారు. ఉత్తర ద్వారంలో స్వామివారు దర్శనమివ్వగా భారీగా భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా బరంపూర్ ఆలయ అర్చకులు స్వస్తిక్ మాట్లాడుతూ ఉదయం నుండి స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు జిల్లా నలుమూలల నుండి అధిక సంఖ్యలో రావడం జరిగిందన్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. లక్ష్మీ వెంకటరమణ గోవింద. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈ బరంపూర్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు తండోపతండాలుగా రావడము, వారికి ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో వారికి సదుపాయాలు నిర్వహించడం జరిగింది. భక్తులు కూడా స్వామి వారికి నేరుగా వారి చేతుల మీదుగానే ఉత్సవమూర్తులకు పూజా కార్యక్రమాలు కానీ పూజలతో కానీ ఫలాలతో కానీ స్వామివారికి అర్పించుకోవడం ఎంతో భాగ్యమైన కార్యము. ఈ ఆలయంలో గత ఎన్నో సంవత్సరాల నుండి కూడా ఉత్తర ద్వార దర్శనం ఉన్నది. ఇంకా రానున్న రోజుల్లో కూడా అత్యధిక సంఖ్యలో కూడా భక్తులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి ఆ స్వామివారి కృపలు కావాలని నమోవాంచ. ఈ నెల 31న ఆదివాసీ గోండ్వానాథ పూనా సాల్కా జై జైకార్ అనే నినాదంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై చర్చాగోష్ఠి ఉంటుందని, 9 తెగల ఆదివాసీలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ అభిప్రాయాలను తెలియచేయాలని హీరాసుక్క ఆదివాసీ జాగృతి సమితి జిల్లా అధ్యక్షులు శ్రీరామ్ రామకిషన్ కోరారు. మంగళవారం బస్టాండ్ ఎదుట గల హీరాసుక్క సంస్థాన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను తెలియజేశారు. ఆదివాసీ ఐక్యత, ఆదివాసీ ఐక్యత. ఆదివాసీ ఐక్యత. డిసెంబర్ 31 రోజున ఐటీ డే ప్రారంభమైన రోజు నుండి 1976లో అప్పటి మానవ శాస్త్ర హేమండ్రాప్ సహకారంతో, అప్పుడున్న తుకారాం కలెక్టర్ గారి సహకారంతో, అప్పటిన్న ప్రాజెక్ట్ ఆఫీసర్ కానీ కలెక్టర్ కానీ ఐటీ డే చైర్మన్ తోటి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా పునా సాల్తా గోండ్వానాథ పునా సాల్తా జై జయకార్ అని ఈ కార్యక్రమం ఆదివాసీ 9 తెగల ప్రారంభం అవుతున్నది. ఇది గుస్సాడిగుట్టల తర్వాత ఆదిలాబాద్ అవుతున్నది. కావున కేంద్ర రాష్ట్ర పథకాలు 365 రోజులలో 9 తెగలకు చేతపద విడుదల చేయాలని రైస్ సెంటర్ మరి గోండ్వానా ఒక పిలుపు, మరియు అలాగే 365 రోజులలో ఆదివాసీ 9 తెగల వాళ్లకు సుఖ సంతోషం, ఆదివాసీ క్రాంతివీర్ ఆశా సాధన కొరకు కానీ గోండ్వానా దేవత హీరాసుక్క పహాడి కుపార్లింగ జంగోరైతాడ్ అన్ని దేవతల సాక్షిగా కేంద్ర రాష్ట్ర పథకాల ప్రభుత్వం మాకు అభివృద్ధి వైపు తీసుకుపోతుంది. కావున మేము నిన్న కలెక్టర్ గారికి ప్రాజెక్ట్ ఆఫీసర్ గారికి ఎస్పీ గారికి వాళ్ళ దృష్టికి తీసుకుపోయినాం. నేను వాళ్ళకు ఒకటే డిమాండ్ చేస్తున్నాను, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఆదివాసుల మీద ఈరోజు దాకా కూడా మాతోటి చర్చ గతిగా చేయలేదు. చాలా బాధాకరం, చాలా సిగ్గుచెట్టు. నేను ఒకటే కాంగ్రెస్ టీఆర్ఎస్కు అడుగుతున్నా, నిజమైన ఆదివాసుల మీద ప్రేమ ఉంటే 31 రోజున కేంద్ర రాష్ట్ర పథకాలు ఆదివాసులకు 9 తెగల అందుబాటు చేసే బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. కాబట్టి రేపు సాయంత్రం 6 గంటలకు బస్టాండ్ ఎదురుగా హీరాసుక్క పెంటాన కాడ పూజా కార్యక్రమం ఉంటుంది. కేంద్ర రాష్ట్ర పథకాల మీద చర్చా వేదిక ఉంటుంది. కాబట్టి ఆదివాసీ మేధావులు, రాజకీయ నాయకులు కానీ స్టూడెంట్ కానీ ఎవరన్నా కానీ ఈ ప్రోగ్రాంకు
పునఃసాల్త జయజయకారి ప్రోగ్రాన్ని విజయవంతం చేయాలని హిరాసుక ఆదివాసీ జాగృతి సమితి 9 తెగలకు పిలుపునిస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భక్తి శ్రద్ధలతో వైకుంఠ ఏకాదశి పర్వదిన వేడుకలు. ఉత్తర ద్వారంలో స్వామివారిని దర్శించుకునేందుకు పోటెత్తిన భక్తజనం. భక్త కోటితో కిటకిటలాడిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాలు. సోయా కొనుగోళ్ల తీరును నిరసిస్తూ మార్కెట్ యార్డు ఎదుట ఆందోళన. రైతులకు మద్దతు తెలిపిన వివిధ పార్టీల నేతలు. అన్నదాతల ఇక్కట్లను పట్టించుకునేవారు లేరని నాయకుల ధ్వజం. నాగోబా జాతర నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు. సమన్వయ సమావేశంలో కలెక్టర్ రాజర్షి షా వెల్లడి. వచ్చే నెల 18న మహాపూజలతో జాతర ప్రారంభం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.